హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి మన ఛానల్లో గవర్నమెంట్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ డైలీ వీడియోస్ వస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు దాకా మేము చేసే వ్యాపారం గురించి ప్రతిదీ వీడియో తీసి మీకు పెట్టానన్నమాట. ఇక నుంచి ఒకవేళ మా వ్యాపారంలో ఏమన్నా మేము పోసే సరుకులు ఏమన్నా రేట్ డిఫరెన్స్ ఉంటే మాత్రం మీకు అది కూడా కంపల్సరీ వీడియో తీసి పెడతానమాట. ఓకేనండి. ఇక నుంచి మాత్రం కంపల్సరీ గవర్నమెంట్ అప్డేట్స్ ఏమన్నా ఉంటే అవి వీడియోస్ అనేవి వస్తాయి. ఎందుకంటే ఇవి పెడదాం అనుకున్నా అంటే ఇవి కూడా మనలాంటి వాళ్ళకు ఉపయోగపడేయే కదా అని చెప్పేసి నేను ఆలోచించి ఇలాంటి వీడియోస్ పెడుతున్నాను అనమాట. ఓకేనండి. ఇవాళ కూడా నేను మీకు ఒక మంచి అప్డేట్ అనేది తీసుకొచ్చాను. అదేంటంటే కొత్తగా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోమని మనకి గవర్నమెంట్ అనేది ఉత్తర్వులు జారీ చేసింది కదా. అది ఆల్రెడీ డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 28 వరకు అని అందరికీ తెలుసు. కాకపోతే నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఒకవేళ వాళ్ళల్లో ఒక్కరికి తెలియపోయినా నేను తీసే వీడియో ఉపయోగపడుద్ది కదండి, అందుకని చెప్పేసి చెప్తున్నాను. మనకి కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోమని మన గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. మనలాంటి పేద ప్రజలు ఆ రేషన్ కార్డుల కోసం చాలా ఎదురు చూస్తామండి. అందుకోసం అని చెప్పి ఈ రేషన్ కార్డులు రిలీజ్ అవ్వటం మనకి చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ రేషన్ కార్డుల కోసం మనం సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఎవరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారో, అలాగే పిల్లలు పుట్టి వాళ్ళని రేషన్ కార్డులో యాడ్ చేసుకోవాలని అనుకుంటారు, అలాగే కొత్తగా మ్యారేజ్ అయ్యి విడిగా స్ప్లిట్ అవ్వాలనుకుంటారు, వాళ్ళకు కూడా రేషన్ కార్డులు అవసరం అన్నమాట. ఏదన్నా లేకపోతే రేషన్ కార్డులో ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా కానీ మనకి రేషన్ కార్డు అనేది కంపల్సరీ. అందుకోసమని చెప్పేసి ఆ రేషన్ కార్డుల్ని మనం అప్లై చేసుకోవడానికి మనకి గవర్నమెంట్ అనేది అవకాశం ఇచ్చింది. అందుకని మనకి కంపల్సరీ డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 28 లోపు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మనము తొందరపడి మనం చేసేసుకుంటే మనకి సంక్రాంతి లోపు మనకి రేషన్ కార్డులు అనేవి వచ్చేస్తాయి అనమాట. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పథకానికైనా రేషన్ కార్డు కంపల్సరీ అండి. ఏంటంటే ఉచితంగా పెన్షన్ కావాలన్నా, లేకపోతే గ్యాస్ సిలిండర్స్ కావాలన్నా, ఇప్పుడు ఏదో 1500 రూపాయలు ఏ మహిళకు కావాలన్నా వీటన్నిటికీ రేషన్ కార్డులు కంపల్సరీ అడుగుతున్నారు. అందుకని రేషన్ కార్డులు మనము వాళ్ళు అప్లై చేసుకోమన్నప్పటికే మనకు అవకాశం వస్తుంది అనమాట. అందుకని మనం ఎట్లాగొట్ట టైం చూసుకొని డిసెంబర్ 28 లోపు అప్లై చేసుకుంటే మనకంటూ రేషన్ కార్డు ఉంటే ప్రతి ఒక్క పథకం మనకు అందుతుందండి. ఓకేనా. అసలు ఈ గ్రామ వార్డు సచివాలయంలో మనకి రేషన్ కార్డుల కోసం అప్లికేషన్స్ అనేది తీసుకుంటున్నారనమాట. అలాగే ఆన్లైన్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అసలు ఈ రేషన్ కార్డుల కోసం ఏమేమి కావాలంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ, ఎవరైతే రేషన్ కార్డులో ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరి ఆధార్ కార్డులు కంపల్సరీ. అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలండి. ఈ 3 ఉంటే మనకి రేషన్ కార్డు అనేది వస్తుందన్నమాట. మనకి రేషన్ కార్డు చాలా అవసరం కాబట్టి ఇంకా ఏమన్నా కావాలనుకుంటే వాళ్ళని అడిగితే మనకు చెప్తే శుభ్రంగా మనం అప్లై చేసేసుకోవచ్చు. ఈ రేషన్ కార్డు గురించి నేను ఇది క్లియర్గా కనుక్కొని చెప్తున్నానండి. ఏంటంటే నాకు మొదటిసారి కాబట్టి ఈ వీడియో చెప్పటం అనేది నేను ఇక నుంచి కూడా డైలీ నేను ఇలాంటి వీడియోస్ పెడతా. పైగా మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తానండి. ప్రస్తుతానికైతే మొదటి వీడియో కాబట్టి నాకు తెలిసినంత కొంత సమాచారాన్ని మాత్రం మీకు చెప్పాను. ఓకేనా. ఇంతవరకు మీలో ఎవరు ఇంకా ఇప్పుడు దాకా తెచ్చి ఒక 7 days అయింది కదండి అప్లై చేసుకోమని, ఎవరన్నా అప్లై చేసుకోకపోతే మాత్రం వెళ్ళి తొందరగా అప్లై చేసేసుకోండి అండి. ఎందుకంటే ప్రతి దానికి రేషన్ కార్డు అనేది కంపల్సరీ అవుతుంది కాబట్టి మనం ఈ రేషన్ కార్డుని అప్లై చేసుకోవటము, అలాగే మనకి ఆ రేషన్ కార్డు వచ్చిన తర్వాత ప్రతి పథకానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మనం అప్లై చేసుకోవాలండి. అలాగే వీటి కోసం వచ్చేసరికి మనము చెప్పాను కదా, యాడింగ్ స్ప్లిట్టింగ్ వీటికి కూడా మనం చేసుకోవచ్చు అనమాట, అప్లై చేసేసుకోవచ్చు. ఓకేనండి. మీరు మాత్రం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. అలాగే మేము చేసే వ్యాపారం గురించి సంబంధించిన వీడియోస్ కూడా మీకు డైలీ వస్తాయి. డైలీ కాకపోయినా ఏదన్నా చెప్పాను కదండి, రేట్లు మారితే మాత్రం కంపల్సరీ వస్తాయి. అలాగే మేము చేసే వ్యాపారంలో ఇంకా చాక్లెట్ల డబ్బాలు వాటి గురించి చెప్పలేదు, అవి కూడా చెప్పాలి. ఎందుకంటే వాటి గురించి కూడా మా హస్బెండ్ ఖాళీగా ఉన్న టైంలోనే చెప్పాలి ఆ చాక్లెట్ల డబ్బాల గురించి. ఎందుకంటే ఒక్కొక్క డబ్బాకి ఎంత రేట్ అనేది వస్తుందో నాకు క్లియర్గా తెలియదు. ఓకేనండి. అవి తెలుసుకొని మీకు అవి కూడా వీడియోస్ పెడతానమాట. ఓకేనండి. మీరు మాత్రం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.